అమ్మా నాన్న సేవా సమితి ఆధ్వర్య సేవా కార్యక్రమాలు. గనిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ, బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం పంపిణీ. గుడిపల్లి మండలం పాఠశాలలో సందర్శన, కుమ్మెర గ్రామం చిన్నారి మృతి ఘటనపై స్కూల్ బంద్ పిలుపు. గుడిపల్లి మండలం మాదాపురం గ్రామంలో దివ్యాంగురాలికి సహాయం, నిరుపేదలకు అండగా అమ్మా నాన్న సేవా సమితి. వాటితో పాటు ఆయన రోజు ఏమంటే పాత సామాన్ తీసుకొని కొత్త సామాన్ ఇస్తూ వాళ్ళ జీవన విధానం భార్య పిల్లలతో ఉంటారు, వాళ్ళకి చిన్నపిల్లలు. అది జరిగిన సంఘటన దురదృష్టం అయినప్పటికీ కూడా, ఎందుకంటే మానవతా దృక్పథంతో ఎక్కడ ఉన్నట్టు కరెంటు వాళ్ళు విద్యుత్ బంధు వాళ్ళు కూడా ఇక్కడ సందర్శించి వారికి వెంటనే నష్టపరిహారం కింద ఏదో మానవతా దృక్పథంతో వాళ్ళు చేయవలసిందిగా మేము మా అమ్మా నాన్న సేవా సమితి ఫౌండేషన్ చైర్మన్గా వారిని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళకి తక్షణమే వీరికి ప్రభుత్వం తరఫున ఒక స్పెషల్ కోటా కింద తీసుకొని వీరికి పక్క ఒక గృహం మంజూరు చేయవలసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కట్టుబట్టలతో బయట ఉన్నారు, వీళ్ళకు ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. వాళ్ళకి ఈరోజు కనీసం కట్టుకోవడం పట్టలేదు. పిల్లల బాధలు మనకు చేయవలసిందిగా నేను మరోసారి కోరుకుంటూ, ఇంకా ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి చేస్తే బాగుంటుంది అనేది మేము వారిని గ్రామస్తులని, వారితో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులని అందరినీ కూడా కోరుకున్నాం. మేము ఇక్కడితోనే ఏం కాదు, వీరిని మేము మా ఫౌండేషన్ తరఫున మరొకసారి వీరిని సందర్శిస్తాం. 2-3 రోజులు మళ్ళీ వచ్చి వారికి కలుస్తాను కూడా మా కుటుంబానికి మనస్ఫూర్తిగా వారికి బాధ్యత ఉద్యోగాలతో వాళ్ళని కొన్ని పరామర్శిస్తూ తెలుస్తున్నాను. కొంచెం మా అమ్మ మీరు కూడా ధైర్యం కోల్పోవద్దు, దురదృష్టం సంఘటనలు జరుగుతుంటాయి. అంతతోనే మానవ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, అంతతోనే భయపడాల్సిన పని లేదు. సరే మేము కూడా ఆదుకుంటాం. ఇంకెవరు ఆదుకుంటే వారికి కూడా ఎవరైనా మీకు ఇంతకుముందు సాయం చేసినటువంటి వెంకటేశ్వర గారికి సాయం చేసినప్పుడు ఇంకా చుట్టుపక్కల వారికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందుకు రావాల్సింది వస్తే దీన్ని ఆదుకోవాల్సింది కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఒక కులం కాదు, అవునా కదా? ఒక కులం కాదు, ఒకరు వేరే కులాస్తున్నా వేరు, కానీ మనందరిది ఒకే కులం. మనం గాలి పిలుస్తుంది, మనం పెద్దవాళ్ళందరికీ ప్రతి ఒక్క మనిషి గాలి అందరూ ఒకే విధంగా కాలుస్తాయి కదా. గాలి కులం ఉందా? మనం ఎట్లా బతుకుతున్నాం? గాలి పిలుచుకుని బతుకుతున్నాం, గాలి ఎట్లా బతకగలుగుతున్నాం? మరి అదేవిధంగా నీళ్ళ కులం ఉందా? లేదు. మన వంట వండడానికి ఏం చేస్తాం? మనం వంట వండాలంటే నిజానికి కూరగాయలు ఇచ్చే పండించే రైతు కూడా ప్రతి ఒక్కరు పండిస్తారు. ఒక మనిషి పండిస్తాడు, ఒక రైతు పండిస్తాడు. రైతుకి ఏమైనా కులం ఉందా? ఒక రైతు ఒక కులం అయినా పనిచేస్తుందా? లేదు. మనకు వంట వండే మంటకి ఏమైనా కులం ఉందా? మరి మంటకు కులం లేదు, మన వండి పెట్టిన బియ్యానికి కులం లేదు, మన మీద కులం లేదు. మీరు చదువుకున్న ఎక్కడ కులం ఉందా? చేపట్టిన కులం ఉందా? అందరూ చదువుకుంటున్నారు కదా. కానీ కొంత ఈ వ్యవస్థలో కుల నిర్మూలన అంటే ఒక ఆయన పెద్ద అక్రమాలు అంటే మన ఊళ్ళో రెడ్డి వాళ్ళు ఉన్నారు, రెడ్డి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఒక సర్పంచ్ గారిగా పనిచేస్తుంది, అవునా వెళ్ళిపోతాం. కానీ మనందరూ ఒక విద్యార్థి దశ నుంచే కులం అనేది ఏది లేదు. మనందరూ ఏ కులము? మానవ కులం. ఏ కులం? ఒకే కులం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల కులస్తులు ఉన్నారు. అందరూ ఒంట్లో ప్రవహించే రక్తం ఒకే విధంగా ఇప్పుడు యాదవ బిడ్డకి వేరే రక్తం రాదు, ఎస్సీ కులానికి పక్కన అందరి కులం అందరి రక్తం కూడా ఒకే విధంగా. మరి అలాంటప్పుడు కులభిక్షకుడు కనుక ఒక 2 నెలల పసిపాప మీరందరూ చూస్తారు, పిల్లలు చూస్తారు. ఏం జరిగిందమ్మా? 2 నెలల పసిపాపను చంపేది ఒక అగ్రవర్ణం అంటే ఒక 2 రోజులు ఏం చేసిండు? మనం గుడికి దండ పెట్టుకోవడానికి పోతే ఆ తల్లిదండ్రులు కొట్టుకుంటే కులం తక్కువ కులం మీద దేవుడికి మొక్కొద్దు అంటే దేవుడికి ఆయన కులం ఉందా? ఎవరికి కులం లేదు. కులం మనం సృష్టించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే కులం అనేది ఏమీ లేదు, అందరు కుల వివక్ష లేదు, అందరూ సమానమైన రాజ్యాంగము అందరికి ఒకే హక్కు కల్పించింది. మనకి ఒకసారి ఈరోజు మీరు చదువుకోగలుగుతున్నారంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా మాత్రం మనకు హక్కులు సాధించుకున్నాం. మనకు హక్కులతోనే మనం ఇవాళ ఉద్యోగం చేయాలన్నా రిజర్వేషన్ వచ్చింది, ఎన్నికల పోటీ రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి మనం ఉంది వాళ్ళు దయచేసి ఈ పాఠశాల విద్యార్థులు ఎవరు కానీ మీరు అయ్యో నువ్వు వేసే అమ్మాయి నువ్వు దూరం కూర్చో గీసాలు అందరూ మీరంతా కూడా ఒకటే కులం, మనందరం కూడా ఒకటే కులము.
మనందరూ కలిసిమెలిసి బతకాలి, కలిసిమెలిసి చేయాలి. అందరూ కార్యక్రమం ఈ కుటుంబంలో ఈ బడిలో ఉన్నందరూ ఒకే కుటుంబం, ఒకటే కులం, అదే మానవ. అంతే తప్ప మన కులాలు అనేది మతాలు అనేది ఎవరి రావు. ఎవరి ఇష్టానుసారం మన దాంట్లో ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళు పూజించుకోవచ్చు, వాళ్ళ ఇష్టమైన స్వేచ్ఛ ఎవరికైనా బతకవచ్చు, మంచిగా చదువుకోవచ్చు, ఉద్యోగాలు సంబంధించి దాటే ఉండాలి. కాబట్టి ఈరోజు దానికి నిరసగా ఆ పాప 2 నెలల పసికందు పాపం లోపల నుంచి 2 నెలలే ఎవరికి తెలిస్తే ఆ పసిపాపకు ఒక కులహంకారంతో పసిపాప వద్దని తల్లిదండ్రులు బతలాడి కాలం పెడితే కంట పెరిగి గోడ కొడత పాప చనిపోయింది. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతుంది. కాబట్టి అందులో బాగా ఈరోజు నిరసన కార్యక్రమం వల్ల పాఠశాలకు తెలియపరిచి మేము పాఠశాలకు మధ్యాహ్నం వచ్చి పనిచేస్తున్నాం. మీరు అందరూ తిని వచ్చి రేపు మీ పాఠశాల ప్రారంభమవుతుంది. అర్థమైందా చెప్పేది? ఏమంటారు చెప్తాను. ఈ మా దృష్టి పాపం 10 సంవత్సరాల నుంచి ఇళ్ళనే కూర్చుంటుంది, లేవలేదు. తన సొంత వ్యక్తిగత పనులు కూడా తన శరీరంగా సహకరించకపోవడంతో ఈరోజు మనకు ఇక్కడ రామోజు నాగ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన శంకర్ గారు అంతా మా దృష్టి తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు కలవడం జరిగింది. చూస్తాము, మీరు వైద్యపరంగా కూడా ప్రయత్నం చేస్తాం. దాన్ని ఆమెకి మా వంతు ఫౌండేషన్ తరఫున మాకు చేతనైనంత విధంగా ఆమెని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈమె కూడా ఈ గ్రామస్తులు కానీ ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి సరే ఆమెకి, ఎందుకంటే పాపం ఎంతో సాయం చేస్తే కానీ తల ఒక మన మనిషి జీవితంలో మనకు మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఎందుకంటే మనకు ఈ సేవకు మించిన మన మనిషి భగవంతుడు మనకు ఒక ప్రాణం పోసిండు. మనకు ఆ మనిషికి మనిషి ఈరోజు ఒక పక్షులు జంతువులు ఒకరితో ఒక సాయం చేసుకుంటున్నాయి. కాబట్టి మన మనుషులని మనకు భగవంతుడు మనుషుల రూపంలో ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడు మనకు ఆమె కూడా తోటి